ఇజ్రాయిల్ లక్ష్యంగా ఇరాన్ లెబనాన్ నుంచి భీకర దాడులు మొదలయ్యాయి. ఒకవైపు హెజ్బుల్లా రాకెట్లతో విరుచుకుపడుతుంటే మరోవైపు ఇరాన్ ఏకంగా బాలిస్టిక్ మిసైల్స్తో ఇజ్రాయిల్లోని టెల్ అవీవ్ని టార్గెట్ చేసింది. ఇరాన్ ప్రయోగించిన వందలాది బాలిస్టిక్ క్షిపణులు ఇజ్రాయిల్ గగనతలాన్ని కమ్ముతున్నాయి. టెల్ అవీవ్పై భారీ స్థాయిలో మిసైల్ దాడి జరిగింది. దాంతో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ అప్రమత్తమైంది. ఆకాశంలోనే క్షిపణుల్ని వేటాడి కూల్చివేస్తోంది. గాల్లోనే క్షిపణులు పేలుతుండడంతో టెల్ అవీవ్ ఆకాశం అగ్నిగోళంలా మారింది. దాడుల నేపథ్యంలో జెరూసలేం నుంచి దక్షిణ ఇజ్రాయెల్ వరకు సైరన్లు మోగుతున్నాయి. దాంతో లక్షలాది మంది ప్రజలు షెల్టర్లలోకి పరుగులు తీస్తున్నారు. దక్షిణ ఇజ్రాయెల్లో హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం ప్రజలెవరూ బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. అటు లెబనాన్ సరిహద్దుల నుంచి హెజ్బుల్లా వదులుతున్న రాకెట్లు సరిహద్దు గ్రామాల్ని వణికిస్తున్నాయి. అమెరికా ఇజ్రాయెల్లకు ధీటుగా ఇరాన్ సమాధానం చెబుతున్నప్పటికీ కూడా ఇరాన్ అధ్యక్షుడి నుంచి ఒక ప్రతిపాదన వచ్చింది. యుద్ధాన్ని ముగించడానికి మేము సిద్ధమే అంటూ కొన్ని కండిషన్స్ ఆయన ప్రతిపాదించారు. సో భవిష్యత్తులో మరి ఎటువంటి దేశం నుంచి కూడా ఎటువంటి దాడులు మా దేశం పైన జరగవంటూ గట్టిగా ఒక గ్యారంటీ ఇస్తేనే ఆ యుద్ధాన్ని ఆపేటువంటి శాంతి చర్చలకు ఆలోచిస్తామంటూ ఇరాన్ అధ్యక్షుడు ప్రకటించారు. మరోపక్క ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ భీకర దాడులు కూడా కొనసాగిస్తోంది. మరోపక్క ఇరాన్ విమానాలని గాల్లోనే కూల్చేస్తోంది అమెరికా ఇజ్రాయెల్. సో ఇప్పటికైతే వార్ ఇంకా తీవ్రంగానే కంటిన్యూ అవుతుంది. దాడులు ప్రతిదాడులు ఇంకా చాలా బలంగా కొనసాగుతూనే ఉన్నాయి. బట్ శాంతి చర్చల ప్రతిపాదన కూడా ఇరాన్ నుంచి వచ్చింది కాబట్టి మరి ఏం జరిగే అవకాశం ఉంది? నిజంగా ప్రపంచ దేశాలు ఎంటర్ అయి శాంతి స్థాపన లక్ష్యంగా ఏమైనా కార్యక్రమం తీసుకోబోతున్నాయా? ఇరాన్ ప్రతిపాదనను ప్రపంచ దేశాలు ఏ రకంగా పరిశీలించే అవకాశం ఉందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు ఢిల్లీ నుంచి. రెడ్ శివ, ఇరాన్ అధ్యక్షుడి నుంచి ఒక ప్రతిపాదన వస్తోంది. యుద్ధాన్ని ఆపేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ కొన్ని కండిషన్స్ కూడా ఆయన పెడుతున్నారు. సో మరోపక్క ఇరాన్ ఇంకా దాడులు కొనసాగిస్తోంది. ఆ ఇరాన్ విమానాలని అమెరికా ఇజ్రాయెల్ ధ్వంసం చేస్తూనే ఉన్నాయి. ఓ పక్క యుద్ధం బీభత్సంగా కొనసాగుతుండగానే మరోపక్క శాంతి మాట కూడా ఇరాన్ వైపు నుంచి వస్తోంది. సో ఏం జరిగే అవకాశం ఉంది శివ? ప్రపంచ దేశాలు ఏ రకంగా దీన్ని గమనిస్తూ ఉన్నాయి, జరుగుతున్నటువంటి పరిణామాలని, వస్తున్నటువంటి వ్యాఖ్యల్ని? రైట్ రాజేష్, 13వ రోజు కూడా యుద్ధం కొనసాగుతుంది. ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా ఈ మూడు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతుంది. దీని ప్రభావం అనేది పశ్చిమాసియా దేశాలు, గల్ఫ్ కంట్రీస్ మీద కూడా పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు యుద్ధానికి సంబంధించి తీవ్ర పరిస్థితులు ఎదురవుతున్నాయి. అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన ఈ యుద్ధం ప్రభావం చూపిస్తోంది. మరోవైపు అర్మోజ్ జలసంధి వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ ఒక నౌక వచ్చినా వాటిని పేల్చేస్తాము, దాడి చేస్తామంటూ కూడా ఇరాన్ ప్రకటించింది. దానిలో భాగంగానే అక్కడ హర్మూజ్ జలసంధి నుంచి గుజరాత్ వైపు వస్తున్న ఒక నౌక పైన దాడి చేశారు. దానిపై ఉన్న దానిలో ప్రయాణిస్తున్న 20 మందిని ఒమన్కి సంబంధించిన దేశస్తులు కాపాడారు. మరో ముగ్గురి ఆచూకీ గల్లంతైంది. వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. అయితే ఈ సందర్భంలో అంటే ప్రతీకార దాడులు అంటే దాడులు చేస్తున్నప్పుడు దాన్ని అడ్డుకోవాలి కాబట్టి మేము దాడులు చేస్తున్నామనేది ప్రధానంగా ఇరాన్ చెబుతోంది. అయితే ప్రెసిడెంట్ అయితే యుద్ధం పైన ఇరాన్ మెత్తబడింది అనేది కూడా ప్రధానంగా ఆ దేశ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ చేస్తున్న ట్వీట్ను బట్టి అర్థమవుతోంది. అంటే యుద్ధం సంబంధించి శాంతిపూర్వక చర్చలు జరగాలి. అయితే 3 షరతులతో కూడిన ఒక నిబంధన ఆయన షరతులు పెట్టినట్టు యుద్ధాన్ని విరమించుకోవాలంటే 3 షరతులకు సంబంధించి ఆయన కండిషన్స్ పెట్టారు. ఆ షరతులకు అంగీకరిస్తే యుద్ధానికి సంబంధించి చర్చలకు వస్తాము విరమించేందుకు అనేది ప్రధానంగా మసౌద్ పెజిష్కియాన్ ఒక ట్వీట్ చేశారు. ఒకటి, ఇప్పటి వరకు జరిగిన నష్టపరిహారానికి సంబంధించి వారు చెల్లించాలి అనేది ప్రధానంగా ఒక కండిషన్ పెట్టారు. అంటే ఇరాన్ హక్కులను గుర్తించాలి. ప్రధానంగా ఇరాన్కి ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులను గుర్తించాలి. హక్కులను కాలరాసే విధంగా కూడా ఇజ్రాయెల్, అమెరికా వ్యవహరిస్తున్నాయి. దానిలో భాగంగా ఇద్దరి మధ్య ఒప్పందం కుదరకపోవడం వల్లే మా పైన ఉగ్రవాద దేశం అనేది ఒక నెపం నెట్టి మా పైన
ఈ విధంగా దాడులు చేస్తున్నారనేది కూడా ప్రధానంగా మా హక్కులు గుర్తించాలనేది ఒక కండిషన్ పెట్టారు. రెండోది యుద్ధంలో ఇప్పటి వరకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలి. ఇక్కడ ప్రాణ నష్టానికి సంబంధించి కానీ మృతి చెందిన వారికి నష్టపరిహారం చెల్లించడం కానీ ఇప్పటి వరకు ఆర్థికంగా కూడా కుదేలైపోయింది ఈ యుద్ధం వల్ల. ఇరాన్ ఆ ఆర్థిక భారాన్ని కూడా ఆర్థికంగా కూడా ఆదుకోవాలి, ఆర్థికంగా కూడా నష్టపరిహారం చెల్లించాలని మరో కండిషన్ పెట్టారు. మరోవైపు భవిష్యత్తులో ఇరాన్ పైన ఎటువంటి దాడి ఎటువంటి యుద్ధము చేయకూడదు, ప్రపంచ దేశాలని కూడా ఒక మాట మీదకి వచ్చి దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలి. మరి ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కానీ ఇటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కానీ ఇద్దరు కూడా ప్రపంచ దేశాలతో చర్చించి దీనికి అంగీకరిస్తే కనుక మేము యుద్ధాన్ని విరమిస్తాము అనేది కూడా మసౌద్ పెజిష్కియన్ ఇరాన్ అధ్యక్షుడు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ అంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఇటు అమెరికాకు సంబంధించి పశ్చిమాసియా దేశాలు ఎక్కడైతే ఆస్తులు ఉన్నాయో ప్రధానంగా ఈ ఎయిర్ బేస్లు కానీ వైమానిక స్థావరాలు సైనిక స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిపై మాత్రం దాడి చేసేందుకు ఎక్కడ కూడా ఇరాన్ వెనుకాడడం లేదు. మరోవైపు ఇజ్రాయెల్ పై కూడా దాడి చేస్తోంది. శివ అయితే ఇరాన్ మొదటి నుంచి ప్రకటనలు చేస్తూనే వస్తుంది. అమెరికా యుద్ధాన్ని స్టార్ట్ చేస్తే ముగించేది మేమే అంటూ చాలా గట్టిగానే అమెరికాకు భయపడే ప్రసక్తే లేదు. ఒకవేళ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపినా కూడా మేము మాత్రం ఆపమంటూ చాలా బలంగా మాట్లాడినటువంటి ఇరాన్ సడన్గా శాంతి మంత్రం ఎందుకు పఠిస్తోంది, సడన్గా శాంతి అనే మాట ఎందుకు తెరపైకి తీసుకొచ్చింది? ఏమైనా ఇరాన్తో ఇతర దేశాల సంప్రదింపులు జరిపినట్టుగా తెలుస్తోందా? ఎందుకు సడన్గా శాంతి వైపు టర్న్ అవుతున్నట్టుగా కనబడుతోంది? రైట్, ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. ఈ యుద్ధం అనేది ప్రపంచ దేశాలపై ప్రభావం చూపబడుతుంది. అటు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం కానీ, గ్యాస్ కానీ, మరోవైపు పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. దీని ప్రభావం ద్రవ్యోల్బణం పైన ఆర్థిక పరిస్థితిపై కూడా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అనేది కూడా ఇప్పటికే ప్రపంచ దేశాలకు సంబంధించిన కీలక దేశాధినేతలందరూ కూడా దీనికి సంబంధించి ఒక చర్చకు తెరతీసే విధంగా కూడా అందరూ కూడా సిద్ధమయ్యారు. దానికి సంబంధించి చర్చించేందుకు దేశాధినేతలతో చర్చించేందుకు ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఏదైతే ఇప్పుడు షరతులతో కూడిన ఒక కండిషన్స్తో కూడిన ఒక డెడ్ లైన్ పెట్టారు, ఆ డెడ్ లైన్కి అమెరికా అంగీకరిస్తుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ యుద్ధం మీరు మొదలుపెట్టారు, దాని ముగింపు మేమే ఇస్తామనేది మొదట ఇరాన్ చెప్పినప్పటికీ కూడా రోజుకు ఇరాన్ ఆర్థిక పరిస్థితి అనేది కూడా దిగజారుతోంది. మరణాల రేటు కూడా ఎక్కువగా పెరుగుతోంది. ఇజ్రాయెల్ అలాగే అమెరికా చేసిన దాడుల వల్ల ప్రాణ నష్టం కూడా చాలా సంభవిస్తోంది. దీని ద్వారా ప్రజల నుంచి కూడా ఇరాన్కు వ్యతిరేకత అనేది వ్యక్తమవుతుంది. అంటే దేశాధినేతను కోల్పోయినప్పటికీ కూడా 28వ తేదీన యుద్ధం అనేది ప్రారంభమైంది. అణు ఒప్పంద చర్చలు విఫలమయ్యాయని ఒక ప్రకటన చేసిన వెంటనే ఇజ్రాయెల్ దాడి చేయడం, దాని ప్రతిగా ఇరాన్ దాడి చేయడం, ఇలా ప్రతిదాడులతో వేల సంఖ్యలో ఇరు దేశాలకు సంబంధించిన వారందరూ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆర్థిక పరిస్థితి కూడా చాలా కుదేలైంది ఇరాన్కు సంబంధించి. మొదట ముగింపు మేమే ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇప్పుడు యుద్ధం అంటూ జరిగితే ఇంకా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది అనేది ఉద్దేశంతోనే ఈ కండిషన్స్ పెట్టి యుద్ధాన్ని విరమింపజేసే విధంగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. దానిలో భాగంగా మరి దీనికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరిస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. ఇరాన్ అధ్యక్షుడి నుంచి ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ అయితే కనిపిస్తోంది. సో ఇరాన్ అంటే యుద్ధాన్ని మేమే ముగిస్తామని చెప్పినటువంటి ఇరాన్ ఇప్పుడు శాంతి మంత్రం జపిస్తోంది. ఇరాన్ అధ్యక్షుడు పెజిస్కియాన్ నుంచి ఒక పోస్ట్ మనకు కనిపిస్తుంది సోషల్ మీడియాలో. ఇప్పుడు ఇది పోస్ట్ వైరల్గా మారింది. ఇరాన్ శాంతి మంత్రాన్ని పఠిస్తోంది, కానీ కొన్ని కండిషన్స్ పెడుతోంది. ప్రపంచ దేశాలు తమకు హామీ ఇస్తే మళ్ళీ భవిష్యత్తులో ఇరాన్ జోలికి ఇటువంటి దాడులకి రాము అని ఇస్తే కనుక ఖచ్చితంగా ఆ శాంతి చర్చలకు అంగీకరిస్తామంటూ ఇరాన్ నుంచి ఒక ప్రపోజల్ వస్తుంది. మరి దీనిపైన ప్రపంచ దేశాలు ఏ రకంగా చొరవ చూపిస్తాయి యుద్ధాన్ని ఆపడం కోసం అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది.